మొత్తం కొట్టాం కదా ఇండియా అంతా, ఇంక చెప్పేదే ఉంది. ఫస్ట్గా మా స్టేట్లో ఒక భాగం అయిపోయిన ఉపేంద్ర సార్, మీ ఫంక్షన్లో మీ ముందు మాట్లాడటం నాకు చాలా ప్రివిలేజ్. ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి మీ పోస్టర్లో ఓ పేరు లేని సినిమా, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ది ఎండ్ అని పడుద్ది, అక్కడ నుంచి రన్ అవుద్ది. అంటే మాకు తెలిసిన కల్ట్ మీరు. అంటే నా కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు, కానీ మాకు ఇంతవరకు తెలిసిన పదాలు కల్ట్ మేకింగ్, కల్ట్ హీరో, కల్ట్ డైరెక్షన్, అంటే కల్ట్ పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారి వల్ల. ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా, అంటే మీ సినిమాలు చూస్తాకే అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్లు కొనుక్కొని వెళ్ళి మీ సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అమ్మాయిని, ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రేమిస్తారు, మదరో డాట్ని ప్రేమించేస్తారు. అంటే అసలు ఏం థాట్, అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకే వస్తుంది హై. అసలు ఈయన ఆలోచన విధానం ఏంటని ఒక సినిమాలో ఏమన్నా అమెరికా వాళ్ళందరూ అడుక్కుంటుంటారు. సో ఆ థాట్స్కి వీఆర్ బిగ్ ఫ్యాన్స్ సార్. ఎందుకంటే అది కర్ణాటక అని కాదు, ఆంధ్ర అని కాదు, బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అందరూ ఫిదా అయిపోతారు సార్. ఎందుకంటే అది మీ యాక్టింగ్ అయితే ఏంటి, మీ మేకింగ్ అయితే ఏంటి, మీ థాట్ ప్రాసెస్కి ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ సార్. సో అలాంటిది మీ సినిమాకి అతిథిగా రావటం, నేను మాట్లాడటం, సో ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. మన చంద్రు గారు, మనోహర్ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. లహరి అంటే ఒక బ్రాండ్. నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏ ఆడియో కంపెనీ చూసినా మాస్టర్, ఇవన్నీ కూడా హిట్లర్, ఈ సినిమాల ఆడియో క్యాసెట్స్ అర్ధరాత్రి కొనుక్కునే వాళ్ళం. ఏంటంటే లహరి అని ఉండేది. లహరి అంటే అప్పుడు మాకు అందరికి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చి ఒక పాన్ ఇండియా సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో లహరి సంస్థ ఎన్నో మంచి సినిమాల్ని పాన్ ఇండియాలో, తెలుగులో, అన్ని భాషల్లో నిర్మించాలని కోరుకుంటున్నాను.